నాగేశ్వర గారు ఇక్కడ ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేలా ఒక విషయం నేను అడుగుతానంటే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నానంటారు ట్రంప్, తర్వాత 8 యుద్ధాలను ఆపానంటారు ట్రంప్. ఈ రోజున ఇరాన్ పైన సంయుక్త దాడులు చేయటానికంటే ఒక అనివార్య పరిస్థితి వల్లే ఈ దాడులు జరిగాయని మనం భావించాలా ఏంటి? అంతకంటే ఇంకా ప్రత్యామ్నాయాలు లేవనుకోవచ్చా? ఏంటండి దీంట్లో పాయింట్? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంటే చూద్దాం. మోడీ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్. సో మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ ఏంటి? సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ షుడ్ బి రెస్పెక్టెడ్ అన్నారు. అంటే ఏంటన్నట్టు అంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలి అన్నారు. ఇప్పుడు ఎవరి దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారు? అమెరికాపై కానీ ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసిందా? చేయలేదు కదా. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. అంటే మరి మోడీ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం కూడా విక్టిమ్ ఇరాన్, అక్యూజ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కదా. అది కూడా ఇజ్రాయెల్ ఇటీవలనే ఇజ్రాయెల్ పోయించిన మన ప్రైమ్ మినిస్టర్ నాయకత్వం ప్రభుత్వ స్టేట్మెంట్ నేను కోట్ చేస్తున్నది. ఇక ఇరాన్ లో ఉన్న ప్రభుత్వము దుర్మార్గమైందే కావచ్చు, కాదని నేను అంటలేను. కానీ ఇప్పుడు ఏంటి ఆరోపణలు? నిన్న ట్రంప్ 8 నిమిషాలు మాట్లాడాడు. అందులో ఏంటి ఆరోపణ? ఒకటి, వరల్డ్ బిగ్గెస్ట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్ ఇరాన్ అన్నాడు. సరిగ్గా ఇదే మాట ఇరాక్ అన్నారు. మీరు ఇరాన్ అన్నారు. మీకు ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ ఇరాన్ లో ఆశ్రయం పొందాడా? పాకిస్తాన్ లో కదా ఆశ్రయం పొందింది. నిజంగానే తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఇరాన్ పై దాడి చేస్తే అమెరికా మిసైల్స్ ముందు ఇస్లామాబాద్ మీద పడి తర్వాత టెహరాన్ మీద పోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మించిన టెర్రరిస్ట్ కంట్రీ ఇంకోటి ఉందా? లష్కర్ ఈ తోబా, జైషీ మహమ్మద్, ఎన్ని రకాల తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ గడ్డ నుంచి పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా దాని అడ్రస్ పాకిస్తాన్ లో ఉంటుంది, ఇంక్లూడింగ్ రష్యాలో చిచెన్యా ప్రాబ్లం ఉన్న రోజుల్లో కూడా మనము ప్రూఫ్లతో సహా పెట్టాం. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? ఐ లవ్ పాకిస్తాన్. ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఇస్ ఎ టెరిఫిక్ గాయ్. అసీం మునీర్ ఇస్ ఎ టెరిఫిక్ గాయ్. దే ఆర్ గ్రేట్ పీపుల్ అంటున్నాడా లేదా? మన నిజంగానే తీవ్రవాదమే కారణమైతే ఇరాన్ పై దాడికి అమెరికా దాడి చేయాల్సింది పాకిస్తాన్ పైన. అమెరికా అగ్రిమెంట్ ఎవరితో చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చింది? తాలిబాన్ తో కదా అగ్రిమెంట్ చేసుకుని బయటకు వచ్చింది. ఏ తాలిబాన్? అది తీవ్రవాద సంస్థను తాలిబాన్ దాడి చేశారు కదా. మీరు సిరియా అధ్యక్షుడు అల్షరా వైట్ హౌస్ వెళ్ళాడు ఈ మధ్య. అతన్ని కౌగలించుకొని ఆప్యాయంగా పలకరించాడు ట్రంప్. న్యూయార్క్ ప్రజలు ఎన్నుకున్న జోహరన్ మమ్దానోమో టెర్రరిస్ట్ అయ్యాడు, అల్షరా మాత్రం ఫ్రెండ్ అయ్యాడు. మీకు సౌదీ అరేబియా క్యాపిటల్లో కలిసి 33 మినిట్స్ మాట్లాడాడు. వైట్ హౌస్కి వచ్చాడు. ఎవరైనా అల్షరా? అమెరికానే అతన్ని తీవ్రవాదిగా ప్రకటించి $1 crore బౌంటీగా ప్రకటించింది. నేను చెప్పేది కాదు, అమెరికానే. మరి అమెరికా ప్రకటించిన తీవ్రవాది వైట్ హౌస్ లో ట్రంప్ ను ఎలా ఆలింగనం చేసుకున్నాడు, కౌగలించుకున్నాడు. సో అందువల్ల తీవ్రవాదంపై దాడి అయితే ఈ ఉదాహరణలు సరిపోతాయి కదా. ఇక రెండవది, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, అది ప్రపంచానికి ప్రమాదము. ఆ అణ్వాయుధాలను మేము అంతం చేస్తామంటున్నాడు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాల ప్రమాదం కాదా? బహిరంగంగా అసీం మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో మాట్లాడుతూ ఏమన్నాడు? మా దేశం దగ్గర అణ్వాయుధాలున్నాయి, మమ్మల్ని పడేసే ప్రయత్నం చేస్తే సగం ప్రపంచాన్ని పడేస్తాం. ఇది బహిరంగంగా అసీం మునీర్ ఇచ్చిన హెచ్చరిక. ఇరాన్ నేను న్యూక్లియర్ టాక్స్ రెడీ అన్నది ఒబామా నాయకత్వంలో అమెరికా ఉన్నప్పుడు అమెరికాతో ఒప్పందం కూడా చేసుకున్నది. ఆ న్యూక్లియర్ డీల్ నుంచి ఇరాన్ బయటకు రాలే, అమెరికా వచ్చింది, ట్రంప్ వచ్చాడు. సో ఇరాన్ ఏమో ఒబామాతో అనొప్పందం చేసుకుని మేము అణ్వాయుధాలు తయారు చేయము, మీరు కావాలంటే పర్యవేక్షించండి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో అని ఇరాన్ చెప్తే, ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో ప్రమాదం అన్నారు. ఇరాన్ ఇప్పటివరకు అణ్వాయుధాలు తయారు చేయలేదని అమెరికానే చెప్తోంది, తయారు చేసే దగ్గరలో ఉన్నారని. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ బహిరంగంగానే సగం ప్రపంచాన్ని అంతం చేస్తాం అణ్వాయుధాలతో హెచ్చరించాడు. అది కూడా అమెరికా గడ్డపైన హెచ్చరించాడు. అది కూడా అసీం వైట్ హౌస్కి వెళ్లి ట్రంప్ తో భోజనం చేసి వచ్చాక హెచ్చరించాడు. మరి నిజంగానే అణ్వాయుధాలే ప్రమాదం అయితే అసీం మునీర్ టెరిఫిక్ గా ఎట్లయితాడు? ఐ లవ్ అసీం మునీర్ ఎట్లయితాడు ట్రంప్? కారణం ఏంటి?
పాకిస్తాన్ తన మినరల్ సంపదను అమెరికాకు అప్పచెప్పింది. పాకిస్తాన్ క్రిప్టో డీల్ ట్రంప్ కంపెనీతో కుదుర్చుకుంది. బెలూచిస్తాన్లో ఒక పోర్ట్ అమెరికాకి ఇస్తానన్నది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ అమెరికన్ కంపెనీలకు ఇస్తానన్నది. యునైటెడ్ మెటల్స్ అనే అమెరికన్ కంపెనీతో ఆల్రెడీ ఒప్పందం రేర్ ఎర్త్ కొరకు చేసుకున్నది. సో పాకిస్తాన్ అమెరికాకు అమ్ముతున్నాడు గనక అసీం మునీర్ మంచోడైండు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నా ఇబ్బంది లేదు. ఇరాన్ మాత్రం అమెరికాకు శత్రువైంది. అందువల్ల ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది రెండవది. మూడవది, ఇరాన్ లో ఉన్నది ఇస్లామిక్ రెజీమ్. అదొక మతోన్మాద నిరంకుశమైన రెజీమ్. సౌదీ అరేబియాలో ఉన్నది డెమోక్రటిక్ సెక్యులర్ గవర్నమెంటా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నది డెమోక్రటిక్ సెక్యులర్ గవర్నమెంటా? బహ్రెయిన్ లో ఉన్నది, జోర్డాన్ లో ఉన్నది, ఒమన్ లో ఉన్నది, ఖతార్ లో ఉంది. ఇవన్నీ డెమోక్రటిక్ సెక్యులర్ గవర్నమెంట్స్ అలా చెప్పండి. మరి మీరు ప్రపంచంలో ఇస్లామిక్ ప్రభువులందరూ లెక్క తీయండి. 95% ఆఫ్ ఇస్లామిక్ రూలర్స్ ఆర్ అమెరికన్ ఫ్రెండ్స్. మీరు ఇస్లామిక్ డిక్టేటర్స్ అందరూ, ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ డిక్టేటర్లు ఇంక్లూడింగ్ అసీం మునీర్తో సహా, బంగ్లాదేశ్లో ఉన్న మహమ్మద్ యూనస్తో సహా, వీళ్ళంతా అమెరికన్ ఫ్రెండ్సే కదా. నాగేశ్వర గారు, ఇక్కడ ఆలోచిస్తే కనుక అమెరికా మొదటి నుంచి కూడా ఇక్కడ ఖమేనీ అడ్డు తొలగించడమే ఇంకా ప్రత్యామ్నాయం లేదనే తరహాలో వ్యవహరించింది. మరోపక్క ఇరాన్లో ఈ రోజున ఈ వార్త విన్న తర్వాత కొంతమంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్. ఇంకో పక్క ఇరాన్కి సంబంధించి ఒక గ్రేట్ లీడర్ని కోల్పోయాం, తర్వాత ఒక విప్లవ వీరుడిని కోల్పోయామనే ఒక బాధని ఇరాన్ వ్యక్తపరుస్తూ ఉంది. సో మొదటి నుంచి కూడా ఇరాన్ని నడిపించడంలో ఖమేనీ ప్రస్థానాన్ని ఏ విధంగా చూడాలి? దేశానికి మంచి చేశారా, చెడు చేశారా? ఈ రోజున్న పరిణామాలను అంచనా వేస్తే ఏ విధంగా చెప్పొచ్చు? ఇరాన్ ఇక్కడ ఇష్యూ వల్ల ఇరాన్ లో ఖమేనీ మంచి చేశాడా చెడు చేశాడా ఇష్యూనే కాదు. రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే ఖమేనీ ఏమీ గ్రేట్ లీడర్ నేను అంటలేను. ఖమేనీ నిరంకుశత్వంగా వ్యవహరించాడు, దుర్మార్గంగా వ్యవహరించాడు, దేశ ప్రజలపైన నిర్బంధాన్ని విధించాడు, భయంకరమైన మతోన్మాద రెజీమ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మరి తాలిబాన్ చాలా గొప్ప రెజీమా? ఎందుకు తాలిబాన్లతో ఒప్పందం చేస్తున్నది అమెరికా? నేను అనే పాయింట్ ఏంటంటే అసలు అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడ్డారు. నేను కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకిని. ఇందిరాగాంధీని అమెరికా గనక వచ్చి నేను లేపేస్తా, తొలగిస్తా అంటే ఒప్పుకుంటామా? మీకు నరేంద్ర మోడీకి అమెరికా వీసా రద్దు చేసింది గుజరాత్ మారణ హోమం నేపథ్యంలో. అప్పుడు నాలాంటి వాళ్ళు ఇది అన్యాయము, దుర్మార్గము, మా దేశ ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, మీరెవరు చెప్పడానికి ఆయన నేరస్తుడని అని అడిగాం. ఎందుకు అడిగాం? నరేంద్ర మోడీ ఈజ్ అవర్ లీడర్. సో మీకు మోడీని వ్యతిరేకించేవారు రేపు ట్రంప్ వచ్చి మోడీని నేను తొలగిస్తా అంటే అంగీకరిస్తారా? ఆపరేషన్ సింధూర్ మొదలైతే భారతదేశ రాజకీయ పార్టీలన్నీ వెళ్లి నరేంద్ర మోడీకి పూర్తిగా మద్దతు ఇచ్చాయలేవా? అవును. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఖమేనీ మంచివాడా చెడ్డవాడా కాదు. ఇప్పుడు మోడీ చెడ్డవాడు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి మోడీని అమెరికానో చైనానో వచ్చి నేను తొలగిస్తానంటే మనం ఒప్పుకుందామా? మరి ఇప్పుడు అదే తీరు మోడీ చెడ్డవాడు కదా, మోడీని ఓడించాలని కోరుకునే వాళ్ళంతా ఒప్పుకుంటారా? రేపు యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. అప్పుడు బీజేపీ అన్నది ఆ ట్రంప్ నచ్చో, అమెరికా నచ్చో, లేదా చైనా నచ్చో మీరు యూపీఏ ప్రభుత్వాన్ని తొలగించమని చెప్పిందా? యూపీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ఓడించింది తప్ప అమెరికా ఓడించలేదు, చైనా ఓడించలేదు కదా. సో అందువల్ల మన దేశంలో ఎవరు పవర్లో ఉండాలి అనేది మన దేశ ప్రజలే నిర్ణయించుకోవాలనేది మన విధానం. అదే ఇరాన్ లో ఎవరు అధికారంలో ఉండేది ఇరాన్ ప్రజలు నిర్ణయించుకుంటారు. దానికి అమెరికాకి పోనీ అమెరికా నిర్ణయించిన చోట ఎక్కడైనా ప్రజాస్వామ్యం వర్ధిల్లిందా? ఇరాక్ 2003, లిబియా 2011, ఆఫ్ఘనిస్తాన్ 2021. మరి ఇక్కడ ఏమైనా మంచి జరిగింది అక్కడ ప్రజలకు? ఇప్పుడు 15 ఏళ్ళైంది కదా లిబియా, 23 ఏళ్ళైంది కదా ఇరాక్, మీకు 5 ఏళ్ళైంది కదా ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఎక్కడైనా ప్రజలకు మంచి జరిగితే ఇప్పుడు ఖమేనీని తొలగించి అమెరికా మంచి చేస్తామని నమ్ముదాం. ఖమేనీని వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా, కానీ అది చేయాల్సింది ఇరాన్ ప్రజలు, అమెరికా కాదు, ఇజ్రాయెల్ కాదు. ఇలా నెతన్యాహు ఎన్నికలు జరపమని నెతన్యాహు ఉంటాడు ఆ పవర్ లో, అసలు జైల్లో ఉంటాడు నెతన్యాహు, పవర్ లో కాదు. ఇవాళ కూడా ఆయన మీద విచారణ ఉంది. ఇప్పుడు ఈ ఇరాన్ పై దాడులు కూడా కరెక్ట్ గా ఆయన పైన విచారణకు ముందు జరిపాడు, ఎందుకంటే ఆ విచారణ జరగకుండా ఉండేందుకు. సో అందువల్ల ఇప్పుడు నెతన్యాహు చెడ్డోడు అనే వాళ్ళు నెతన్యాహుని తొలగించమంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మన సభాషరి మంచోడా, అసీం మునీర్ మంచోడా? మనం అసీం మునీర్ లేపేద్దామంటాం, అమెరికా ఒప్పుకుంటుందా?
రేపు అసీమునీర్ అయితే మంచోడు కాదు కదా, చెడ్డోడు కదా, దుర్మార్గుడు కదా. మీకు మహమ్మద్ యూనస్ దుర్మార్గుడు కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళని లేపేస్తుంది. ఒప్పుకుంటారా మన అమెరికా? ఒప్పుకోమని చెప్పండి. ఎస్, మీరు కమేని దుర్మార్గుడు, కమేని పోవాలి, మీరు చంపేశారు. అసీమునీర్ అంతకన్నా ఎక్కువ దుర్మార్గుడు, అంతే దుర్మార్గుడు, ఎక్కువ కాదనుకోండి, పోనీయండి. కమేని ఈవెన్ మరి అసీమునీర్ కూడా రిలీజియస్ లీడర్ ఒక రకంగా. అసీమునీర్ని ఇండియా లేపేస్తుంది, అమెరికా అంగీకరించమని చెప్పండి. యూనస్ లేపేస్తుంది అమెరికా, ఇండియా అంగీకరించమని చెప్పండి అమెరికాను. సో దానికి ఇప్పుడు నిన్నగా మొన్న ట్రంప్ చెప్పాడు కదా, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ డెడ్ అని కూడా అన్నాడు కదా. అఫ్ కోర్స్ అది పొరపాటున అని ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని మేము తొలగిస్తాం అని మనం వెళ్ళామనుకోండి, ఒప్పుకుంటారా? బెలూచిస్తాన్ లిబరేట్ చేస్తామని ఇండియా అంటే ఒప్పుకుంటుంది అమెరికా? మరి బెలూచ్ లిబరేషన్ వార్ న్యాయమైందనే భారతదేశం నమ్ముతుంది కదా. అందువల్ల ఏది మన అమెరికాకో నీతి, ఇండియాకో నీతి ఉంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే ఒక విధంగా ఆలోచిస్తే ప్రస్తుతం మరి దమ్ముంటే ఇప్పుడు పుటిన్ మంచోడా? నాకు ఇంకో ఉదాహరణ చెప్తాను. పోనీ ట్రంప్ చెప్పబడి పుటిన్ మంచోడా, జింపింగ్ మంచోడా? ఓకే, పుటిన్ నియంత్రణ కదా అమెరికా చెప్పేది, జింపింగ్ నియంత్రణ కదా. దమ్ముంటే పోయి బీజింగ్ లో పోయి జింపింగ్ లేపేవాను, రష్యాకి వెళ్ళి పుటిన్ లేపేవాను దమ్ముంటే. మరి వాళ్ళు నియంత్రలే కదా మీ దృష్టిలో, వాళ్ళని ఎందుకు ముట్టుకుంటలేరు? కిమ్ను లేపామని దమ్ముంటే వేరేటోళ్ళు పక్క పెడదాం. ఉత్తర కొరియాకి వెళ్ళి కిమ్ను లేపేయమనండి అమెరికాను. ఎందుకు? కిమ్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. పోనీ కిమ్ మంచోడని చెప్పమని ట్రంప్. సో అందువల్ల క్లియర్ గా ఈ బలం ఉన్నది రాజ్యం అని చెప్తున్నారు తప్ప ఇలా మంచి జనులతో సంబంధమే లేదు. ఇరాన్ లో ఖమేనీని నేనేం సమర్థించడం లేదు, అదో దుర్మార్గమైన నిరంకుశ వ్యవస్థ. కానీ అమెరికా తెచ్చేది ప్రజాస్వామ్యం కాదు, అది మనం అర్థం కాదు. ప్రజాస్వామ్యం కొరకు చేయడం లేదు. సద్దాం హుస్సేన్ పైన ఎప్పుడు అమెరికా యుద్ధం చేసింది? ఇరాన్ ఇరాక్ వార్ 10 ఏళ్ళు జరిగితే సద్దాం హుస్సేన్ వాజ్ అమెరికన్ ఫ్రెండ్. ఎప్పుడు సద్దాం హుస్సేన్ పైన యుద్ధం చేశాడు? పెట్రోలియం వ్యాపారాన్ని, చమురు వ్యాపారాన్ని డాలర్లో కాకుండా యూరోల్లో చేస్తామని మొదలు పెడితే అటాక్ చేశారు. మరి ఇరాన్తో వార్లో సద్దాం హుస్సేన్ మిత్రుడే కదా అమెరికాకు. అవును, రేపు నిజంగానే ఇరాన్ ఆయిల్ సంపదను మొత్తం అమెరికాకు అప్పచెప్తా అంటే ఖమేనీ చంపేది అమెరికా? సింపుల్ క్వశ్చన్ నేను అడిగేది. ఇరాన్ ఖమేనీ కనుక ఒక ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, మా మొత్తం ఆయిల్ వెళ్తూ మీ ఎక్సాన్ మొబిల్, మీ అమెరికన్ కంపెనీలకు అప్పచెప్తాను, ట్రంప్ కంపెనీలకే అప్పచెప్తాను, జారెడ్ కుష్నర్ కంపెనీలో ఇరాన్ పెట్టుబడులు పెడుతుంది, ట్రంప్ అల్లుని కంపెనీలో అని గనక ఇరాన్ చెప్పుంటే, ఖమేనీ చెప్పుంటే, ఇవాళ ఖమేనీ పైన అంతం చేసేవాళ్ళు ఇరాన్ పై యుద్ధం జరిగేదా? ఇది సింపుల్ క్వశ్చన్ కదా. అందువల్ల ఈ సమస్య ఏంటి? సమస్యల్లో అమెరికా బలాన్ని నిరూపించుకోదలుచుకుంది, అన్ని దేశాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోదలుచుకుంది. రేపు కశ్మీర్ కూడా మీరు పాకిస్తాన్కి ఇచ్చేయండి, లేకపోతే నేను దాడి చేస్తాను ట్రంప్ అంటే మనం ఏం మాట్లాడాలి? నేను ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాటిని ధ్వంసం చేస్తాం, మేము వచ్చి మీ న్యూక్లియర్ వెపన్స్ మీద అటాక్ చేస్తాం అంటే మనం ఒప్పుకుందామా?